हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం ఒక్కొక్క ఓంకారం ఉచ్చరించే సమయానికి క్రమక్రమంగా మూడు స్థాయిల్లో ఈ సృష్టి ఇలా భౌతికం ఈ స్థూలానికి దిగింది. సూక్ష్మం నుంచి స్థూలానికి మూడు స్థాయిల్లో, అంటే ఒక్కొక్క స్థాయి దాన్ని దర్శిస్తూ ఇంకా పైకి రెండోసారి ఓంకారం, ఇంకా పైకి మూడవసారి ఓంకారం,
మొత్తాన్ని దర్శించడం, మొత్తానికి ఆధారమైన వాళ్ళు చేరిపోవడం అన్నట్టుగా. అలా ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తూ అప్పుడప్పుడు మనకి ఖాళీ ఉన్నప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించడం అనేది కొంచెం ఒక అలవాటుగా పెట్టుకుంటే ఆ లోతుల్లోకి చూడటం అనేది. అంటే మనం మామూలుగా రూపం వరకే ఆగిపోతుంది మన చూపు. ఆ రూపం నుంచి రూపానికి ఆధారమైన జీవంని అనుభూతి చెందటానికి వీలవుతుంది. ఇట్లాగా మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటే. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 155వ పాఠము 25/6/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ shining in every creature,
O hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లోకి సంబంధించి 8వ శ్లోకానికి విషయం చూస్తున్నాం. నిన్న స్లీప్కి సంబంధించిన విషయాలు చూస్తూ ఆఫ్టర్ డెత్ స్టేట్స్ లో ఈ డివైన్ ప్లాన్ లో ఆఫ్టర్ డెత్ స్టేట్స్ లో ఉన్న విషయాన్ని చూస్తున్నాము. మనం నిద్రపోతున్న స్థితికి, మనం గాఢ అంటే జాగ్రత్త నుంచి స్వప్న స్థితికి, స్వప్నం నుంచి సుషుప్తి, గాఢ సుషుప్తి స్థితిలోకి వెళ్ళటం ఎలాగైతే ఉంటుందో మనకి, అట్లాగే ఈ ప్రళయ స్థితి కూడా అలాగే ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఆఫ్టర్ డెత్ స్టేట్స్, మనము మరణించాము అని ఏదైతే ఉందో, భౌతిక దేహం వదిలిన తర్వాత ఎట్లాగా ఉంటుందో అది కూడా అదే పద్ధతిలో ఉంటుంది. దానికి దీనికి పోలిక ఉన్నది అని నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. నూట 54వ పాఠంలో ఇట్ ఈస్ నాట్ అకిన్ either to the waking or the dreaming states. ఈ రెండు స్థితులు ఒకలాగా ఉండవు అన్నట్టుగా, నాట్ అకిన్ అకిన్ అంటే సజాతీయమైన రక్త సంబంధం ఉన్నటువంటి, అంటే ఒకేలాగా ఉంటుంది. రెండు రకాలు మనం చెప్తున్నప్పుడు, రెండు రకాల గురించి చెప్తున్నప్పుడు రెండు ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉంటుంది, రక్త సంబంధం లాగా ఉంటుంది. ఇద్దరు తోబుట్టువుల గురించి మనం చెప్పినప్పుడు ఎలాగైతే దగ్గర సంబంధం ఉంటుందో అట్లాగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఇట్ ఈస్ నాట్ అకిన్ ఎయిదర్ టు ద వేకింగ్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్స్. మనం జాగ్రత్తగా స్థితి కానీ, జాగ్రత్త స్థితి కానీ అంటే మేలుకొన్న స్థితి కానీ, కలల నిద్రతో కానీ, కలగొంటున్న స్థితితో కానీ, మేలుకున్న స్థితితో కానీ ఇది సంబంధం లేదు. ఇట్ ఈస్ అనలాగస్ టు ది ఆఫ్టర్ డెత్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దట్. ఇది ఇంకా ఏంటంటే ఇది ఆఫ్టర్ డెత్ స్టేట్, మరణానంతర స్థితి ఎలాగ ఉంటుందో మనందరికీ ఎవరికైనా కానీ మరణానంతర స్థితిని ఎలాగైతే ఉంటుందో అదే పద్ధతిలో ఈ నిద్ర ఏది గాఢ సుషుప్తిలోకి వెళ్ళే పద్ధతి కానీ, అలాగే సృష్టి స్థితి నుంచి అంటే వ్యక్త స్థితి నుంచి అవ్యక్తంలోకి అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళటం కానీ అదే పద్ధతిలో ఉంటుంది. In that the deathless part of man can function and be conscious on the planes superior to the physical world. ఇక్కడ ఏం జరుగుతుంది అప్పుడు, ఈ ప్రజ్ఞ ఇంకా సుపీరియర్, దీనికన్నా మించినవి ఏవైతే ఉన్నాయో
ఈ భౌతికానికి సంబంధించిన దానికన్నా ఇంకా మించినవి యాస్ట్రల్, మెంటల్, లోయర్ మెంటల్, హైయర్ మెంటల్, బుద్ధి ఇట్లా వీటికి సంబంధించిన వాటిలో అది ఆ ప్రజ్ఞ అక్కడ కాన్షియస్‌గా ఉన్నట్టుగా, అక్కడ మేల్కొని ఉన్నట్టుగా, అక్కడ యథావిధిగా పనిచేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. యథావిధిగా పనిచేస్తూ ఉంటుంది. డెత్‌లెస్ పార్ట్ ఆఫ్ మ్యాన్. ఈ జీవాత్మ ఏదైతే ఉందో, మానవుడు అనే మనం ఏదైతే అనుకుంటున్నామో అది జీవాత్మకి సంబంధించింది. ఆ జీవాత్మ ఇది డెత్‌లెస్ పార్ట్‌గా అయిపోయింది. మరణం లేని భాగం అది. మరణం ఉన్న భాగం ఆ భౌతిక దేహం అక్కడ వదిలివేయబడింది. అక్కడి నుంచి మరణం లేని ఈ భాగం అంతా మానవుడికి సంబంధించిన ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది ఇప్పుడు. అంతకుముందు ఒకటే భౌతిక దేహమే మానవుడు అన్నట్టుగా మనం ఉన్నాం. ఒకవేళ జీవాత్మ ఉన్నా గాని దాంతో కలిసిపోయి దాన్ని మొత్తం వ్యాపించి ఒక్కటిగా మనకు అనిపిస్తూ ఉంది. భౌతిక దేహం ఒకటే అన్నట్టుగా. ఎప్పుడైతే ఆ భౌతిక దేహము ఈ జీవాత్మ వదిలేసిందో అది డెత్‌కి అది మరణించినట్టు జరిగిపోయింది భౌతిక దేహం. చలనం లేకుండా, కదలిక లేకుండా అలాగా ఉండిపోయింది భౌతిక దేహం. ఇక దాని నుంచి విడిపడినటువంటి జీవాత్మ ఏదైతుందంటే డెత్‌లెస్ పార్ట్, మరణించని భాగం. అంటే మరణించిన భాగము, మరణించని భాగము. ఆ మరణించిన భాగమేమో అక్కడ అలాగా చలనం లేకుండా పడి ఉందక్కడ. మరణించని భాగం ఏదైతే ఉందో జీవించి ఉన్న భాగం అది విడిపడి deathless part of man can function and be conscious on the planes superior to the physical world. మిగతా మిగతా శరీర భాగాలు ఏవైతే మిగతా శరీరాలు ఏవైతే ఉన్నాయో దీనికి మించినటువంటివి కామదేహము, అలాగే మానసిక దేహము, కారణ దేహము, ఇట్లా వీటిల్లో అది కాన్షియస్‌గా ఉంది. ఎరుక కలిగి ఉంది. హౌఎవర్ కానీ ఈ భౌతిక దేహానికి సంబంధించిన దాంతో మాత్రం కట్ ఆఫ్ అయిపోయినట్టు ఉందన్నమాట. ఇంకా అది దీని దగ్గర లేదిక. హౌఎవర్ సిన్స్ ది పర్సనాలిటీ ఈస్ ప్యారలైజ్డ్ సో టు స్పీక్ బై స్లంబర్, it is unable to register any messages from the deathless portion of man. కానీ ఇక్కడికి మరి ఏమీ అందట్లేదు మనకి. ఈ భౌతిక దేహానికి ఏమీ అందటం లేదు. అలాగా నిశ్చలం అయిపోయింది. చలనం లేకుండా అయిపోయింది. ఎందుకని అంటే పర్సనాలిటీ ఈస్ ప్యారలైజ్డ్. చైతన్యం పోయినట్టుగా అయిపోయిందన్నమాట. పక్షవాతం వస్తే ఎట్లాగైతే మనం ఆ శరీర భాగం ఇంకా చొచ్చుబడిపోయినట్టు అయిపోయి చలనం లేకుండా ఎలాగైతే ఉంటుందో అట్లాగా చైతన్యము పోగొట్టినట్టు అయిపోయింది అది ఆ భాగం. ఇది పర్సనాలిటీ అంటే దేహాత్మకి సంబంధించి. సో టు స్పీక్ బై స్లంబర్. నిద్రాస్థితిలో అట్లాగా జరుగుతుంది. అట్లా ఎలా అయితే ఈ ఆఫ్టర్ డెత్ స్టేట్స్‌లో మరణించిన తరువాత ఈ దేహం ఎట్లాగైతే కదలిక లేకుండా ఉన్నట్టుందో, ప్యారలైజ్ అయిపోయినట్టుందో, అట్లా మనం గాఢ సుషుప్తిలోకెళ్ళినప్పుడు ఆ మాదిరిగా ఉంటుంది. ఇట్ ఈస్ అనేబుల్ టు రిజిస్టర్ ఎనీ మెసేజెస్ ఫ్రమ్ ద డెత్‌లెస్ పోర్షన్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు మనకేంటి ఇవన్నీ తెలియాలి అంటే అక్కడి నుంచి మెసేజెస్ రావాలి మనకి. అక్కడి నుంచి వార్తలొస్తుంటే అవి ఎప్పటికప్పుడు మనం ఏదేదైతే చూస్తూ ఉన్నాడో, గమనిస్తూ ఉన్నాడో, ఆ గమనించింది ఆ మనస్సు ద్వారా మనకి తెలియజేస్తుంటే, ఆ మనస్సు ద్వారా వచ్చే ఆలోచనతో మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకా అది ఆగిపోయింది. ఆ వ్యవస్థ ఇంకా ఆగిపోయింది.
దాంతో ఏమైంది, ఆ మెసేజెస్ రావడం ఆగిపోయింది. టు రిజిస్టర్ ఎనీ మెసేజెస్ ఫ్రమ్ ద డెత్లెస్ పోర్షన్ ఆఫ్ మ్యాన్. అక్కడి నుంచి వస్తున్నట్టుగా ఉంది గాని, ఇక్కడ స్వీకరించడానికి ఈ భౌతిక దేహం దగ్గర లేకపోవటం వల్ల, స్వీకరించే విభాగం భౌతిక దేహం దగ్గర అది చైతన్యం లేదు కాబట్టి అట్లా ఆగిపోయిందనమాట. Instead of regarding the subject of death as though shrouded in mystery, అంటే మరణానికి సంబంధించినటువంటి విషయం అంటే మనకు ఉపనిషత్తుల్లో, వీటిల్లో, వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, అట్లాగే ప్రపంచానికి అన్ని జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో, అలాగే ఈజిప్షియన్ల బుక్ ఆఫ్ డెడ్ అనేది ఒకటి ఉంది, మృత గ్రంథము అని. ఇట్లా వీటిలన్నిటిలోనూ చర్చించారు. అయితే ఇవి మనకు అనుభూతం రాకపోవటం వల్ల, సైన్స్ పరంగా మనము పరిశోధన చేస్తే అవి అందకపోవటం వల్ల, అది అలాగా మిస్టరీగా, నిగూఢంగా, రహస్యంగా దాగి ఉన్నట్టుగా, కప్పబడిపోయి ఉన్నట్టుగా, ఆ విషయం అంతా రహస్యంగా కప్పబడిపోయినట్టుగా అయిపోయింది. డెత్కి సంబంధించిన విషయం, డెత్, మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు దీన్ని గురించి మనం తెలుసుకుంటున్నామంటే, వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, అంటే సృష్టి స్థితి, ప్రళయ స్థితి, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంబంధం అది తెలియాలి అంటే మనము జీవిస్తున్నప్పుడు, మరణించినప్పుడు, జీవిస్తున్న స్థితి, మరణించిన తరువాత స్థితి, ఈ రెండింటి మధ్యన ఉన్న విషయం తెలిస్తే, ఆ రెండింటి మధ్య ఉన్న విషయం కూడా రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి అనలాగస్, సాదృశ్యంగా ఉంటాయి రెండు. కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన విషయం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకని దీని గురించి కూడా కొంత మనం వివరించుకుంటే అప్పుడు ప్రళయ స్థితికి సంబంధించిన విషయం మనకి కొంత అవగాహన కావడానికి వీలవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే విషయాలు మనం ఇవే సూత్రాలుగా మనకి అన్ని చోట్ల ఇవే మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకదానికి సంబంధించి కొంత వివరం తెలుసుకుంటే మిగతా వాటన్నిటికీ సంబంధించిన వివరాలు అందుతాయి మనకి. మనం ఎట్లాగైతే రోజువారీ గాఢ నిద్రలోకి ఎలాగ వెళ్ళాము, ఆ గాఢ నిద్ర నుంచి మరలా మేల్కొవ స్థితిలోకి ఎలాగ వచ్చాము, వీటి విషయాలు అంటే మేలుకున్న స్థితి నుంచి గాఢ నిద్ర స్థితిలోకి ఎలాగ వెళ్ళాం, ఆ రెండింటికి ఉన్న సంబంధం అది కూడా దీనిలాగానే ఉంటుంది. వ్యక్త సృష్టికి అంటే సృష్టి స్థితికి, ప్రళయ స్థితికి మధ్యన ఉన్న సంబంధం, అలాగే జీవించినప్పటికీ మరణించిన తర్వాత సంబంధం, మరణం తర్వాత అలాగే జీవించి ఉన్నప్పుడు దానికి, ఈ రెండిటికి సంబంధించిన ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి సంబంధం, ఇవన్నీ ఎక్కడికెక్కడ చూసుకున్నా కానీ ఒకేలాగా ఉంటాయి మనకి. కాకపోతే ఇదంతా ఏమైంది, ముఖ్యంగా డెత్కి సంబంధించి, మరణానికి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా యాజ్ దో ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ, మొత్తం కప్పుబడిపోయినట్టు అయింది, రహస్యంగా దాచి ఉంచినట్టుగా అయిపోయింది. పవిత్ర గ్రంథాల్లో చెప్పిన అది నేరుగా మనకు అర్థమయ్యేటట్టు కాకుండా పొడుపు కథల రూపంలో క్రీస్తు ఎలాగైతే సామాన్య జనబాహుళ్యానికి ఉపమాన రీతిలో ఎట్లాగైతే తన బోధనలను అందించాడో, శిష్యులకు మాత్రం దాని యొక్క సమస్త రహస్యాలని వెల్లడి చేశాడు ఆయన. జనబాహుళ్యానికి మాత్రం
వాటిని ఉపమాన రీతిలో చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా ఎక్కడికి వెళ్ళినా గాని ఈ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ వేదము, ఉపనిషత్తులు, ఈజిప్షియన్‌ల బుక్ ఆఫ్ డెడ్, మృత గ్రంథం ఇట్లా ఏది తీసుకున్నా గాని వీటికి సంబంధించి పొడుపు కథల రూపంలో ఉపమాన రీతిలో ఇవ్వబడేటప్పటికల్లా మనకి అది కప్పుబడిపోయినట్టుగా, దాచి ఉంచినట్టుగా, రహస్యముగా ఉంచినట్టుగా అయిపోయింది దాని విషయమంతా. క్లోజ్డ్ బై ఎ డార్క్ పోర్టల్ బియాండ్ విచ్ నో వన్ కెన్ పియర్. ఎ డార్క్ పోర్టల్ అంటే ఆ ప్రధాన ద్వారం మూసివేయబడి ఇంకా అటువైపుకి మనం చూడటానికి ఏమాత్రం ఎంత తీక్షణంగా చూసినా గాని క్లోజ్డ్ బై ఎ డార్క్ పోర్టల్ బియాండ్ విచ్ నో వన్ కెన్ పీర్. ఆ ద్వారం వెనక ఏముంది ఏం తెలియదు. ఎంత తీక్షణంగా చూసినా సరే మనం మనకి ఆధునికంగా అందుబాటులో ఉన్నటువంటి సిటీ స్కాన్లు, ఇట్లాగా స్కానింగ్ పరికరాలు, ఎక్స్‌రే పరికరాలు, ఇట్లా ఇటువంటి ఏటితో చూసినా గాని టెలిస్కోప్‌లు అంటే అది దూరాన్ని దగ్గరికి చూపిస్తుంది గానీ, ఒకదాని యొక్క లోపలికి అది చూపించలేదు. దూరాన్ని దగ్గరికి చూపించగలదది టెలిస్కోప్. ఇప్పుడు ఇవి లోపల ఉన్న వాటిని చూపించగలవు. కానీ మరి అది కూడా చూపించలేనండగా. మన ఎంత తీక్షణంగా చూసినా గాని, ఆ డోర్ దగ్గరే ఆగిపోతుంది. ఆ ప్రధాన ద్వారం దగ్గరే ఆగిపోతుంది. ఆ లోపల ఏముంది? అది మిస్టరీగానే మిగిలిపోయింది. రహస్యముగా, నిగూఢముగా దాచి ఉంచబడినట్టుగా అయిపోయిందది. ద ఎసోటరిక్ ఫిలాసఫీ థ్రోస్ ఎ బ్రిలియంట్ లైట్. అయితే ఎసోటరిక్ ఫిలాసఫీ ఈ దివ్య జ్ఞానం సంబంధించి ఇది మాత్రం థ్రోస్ ఏ బ్రిలియంట్ లైట్. ఒక అద్భుతమైనటువంటి వెలుగుని దీని మీద పరిచినట్టుగా చేసిందనమాట. వెలుగుని ప్రసరింపచేసింది. దాంతో మనం ద్వారము మొత్తం ఇంటి లోపల అన్నట్టుగా లేకుండా మొత్తం బాహాటంగా ఆఫ్టర్ డెత్ స్టేట్స్. డెత్ అంటే ఏమిటి? మరణము అంటే ఏంటి? మరణం తర్వాత ఏంటి జరుగుతుంది? మరణంకి ముందు ఉన్నటువంటి జీవితం ఏంటి? ఇట్లా వీటన్నిటిని ఎంతో వివరంగా మనకి కథలుగా కాకుండా శాస్త్రీయంగా ఒక శాస్త్రవేత్త తన ప్రయోగాన్ని ఎంత చక్కగా వివరిస్తాడో రుజువులతో అట్లా వివరింపబడింది ఎసోటరిక్ ఫిలాసఫీ. వివరించింది ఎసోటరిక్ ఫిలాసఫీ. ఈ దివ్య జ్ఞాన తత్వశాస్త్రం. అదే దివ్య జ్ఞానం ఏం చేస్తుంది? మొత్తం రహస్యముగా ఏదైతే ఉంచబడిందో, నిగూఢంగా, రహస్యముగా దాచబడిందో మొత్తాన్ని దాని మీద లైట్ వేసింది అంతే. ఇదేం చేసింది? ఒక మనం చీకటిగా ఉంది, అక్కడ ఏం కనపట్లేదు. అక్కడ అసలు ఏమన్నా ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు మనకి. చీకటి తప్ప ఏమీ కనపట్ల మనకి. ఏముంది? చీకటి ఉంది అక్కడ. కానీ అక్కడ ఎంతో అద్భుతమైన భవంతి ఒకటి ఉంది. ఆ భవంతిలో ఎన్నో రకాలైనటువంటి విషయాలతో కూడినటువంటిది. ఎంతో అద్భుతంగా శిల్పాలతో కూడినటువంటిది ఒక మలచబడి, ఒక అద్భుతమైన భవంతి అక్కడ ఉంది. చీకట్లో మనకి ఏం కనపట్లేదది. ఎప్పుడైతే మనం ఒక టార్చ్ లైట్ తీసుకొని, ఒక లాంతర్ తీసుకొని అటువైపు వెళ్ళామో మొత్తం కనిపించింది. అంటే వెలుగేమన్నా మనకు బోధించిందా? వెలుగు బోధించలా. ఉన్న విషయాన్ని బాహాటంగా కనపడేటట్టు చేసిందది. అట్లా ఈ దివ్య జ్ఞానం ఏం చేసింది మనకి? ఉన్నదాన్ని స్పష్టంగా అంతకుముందు ఉంది అది. కానీ మనం చూడలేకపోయాం. ఎంత తీక్షణంగా చూసినా గాని మనకు కనపడలేదు.
ఆ ప్రధాన ద్వారం దగ్గర ఆగిపోయింది మన దృష్టి. ఆ లోపల ఏముందో తెలియటం లేదు. మూసివేయబడి ఉంది ఆ ద్వారం. మరి మరణం గురించినటువంటి విషయాలు మొత్తం అక్కడ ఉన్నాయి లోపల. ఏమి తెలియలా మనకి. ఎంతో తీక్షణంగా చూసాం. తీక్షణ దృష్టితో. తొంగి చూచాము. సూక్ష్మ దృష్టితో చూసాము. అయినా గాని కనపడలేదు మనకి. సరే దాని గురించి చెప్పినటువంటి అనేక పవిత్ర గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్ని జాతులకి సంబంధించిన పురాణ కథల్లో వివరింపబడి ఉంది ఇవన్నీ. కానీ ఉపమాన రీతిలో, పొడుపు కథలలాగా దాగి ఉన్నాయి దాంట్లో. దాన్ని విప్పదే దాన్ని విప్పడం మన వల్ల కావటం లేదు. అప్పుడు దివ్య జ్ఞానం వచ్చింది. దివ్య జ్ఞానం అనే వెలుగు దాని మీద ప్రసరించేటప్పటికి మొత్తం స్పష్టంగా కనిపించిందక్కడ. ఏమి అడ్డు లేకుండా. Throws a brilliant light on the doorway, showing that it leads to another state of existence. కాబట్టి ఇక్కడ ఎట్లాగైతే మనం ఉనికి ఉంది అని అనుకున్నామో, మరణానికి ముందు మనం జీవిస్తున్నప్పుడు జీవితం ఆగిపోయింది అని అనుకున్నాం. కానీ మరణం తరువాత ఉనికి ఉన్నదక్కడ. మరణం తరువాత కూడా ఉనికి ఉన్నది. ఇట్ లీడ్స్ టు అనదర్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇంకొక స్థితిలో అక్కడ ఉన్నాం అక్కడ. మొత్తానికి ఉనికి ఉన్నది. స్థితి యొక్క మార్పుతో, స్థితి భేదంతో ఉనికి మాత్రం మనం ఇక్కడ ఎలాగైతే ఉన్నామో అక్కడ కూడా ఉన్నాం మనం. కాబట్టి మరణము ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి రూపాంతరం చెందటానికే గాని, ఆ దాంట్లో ఉన్నవాడు మరణించటం అనేది లేదు. ఆ ఎగ్జి ఉనికి ఉన్నది. ఉనికి కంటిన్యూ అవుతున్నది అని స్పష్టంగా మనకి అందజేసింది ఈ దివ్య జ్ఞానం. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ చాలా వివరంగా చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఆ స్టేట్స్ చెప్పడం వల్ల మనకి ఏం జరిగింది? గాఢ నిద్రలో ఏం జరుగుతుందో అది కొంత తెలిసింది మనకి. అట్లాగే ప్రళయ స్థితిలో ఎట్లాగుంటుందో అది తెలుస్తోంది. ప్రళయ స్థితి అంటే ఏమిటి? వ్యక్త సృష్టి నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అక్కడ కూడా ఉనికి ఉన్నది. ప్రళయ స్థితిలో గూడా. ఇంకొక స్థితిలో. అక్కడ కూడా ఉనికి ఉన్నది. ఇక్కడైతే వ్యక్త సృష్టిలో ఎలాగైతే ఉనికి ఉన్నదో మనది, ఎగ్జిస్టెన్స్ ఉన్నదో, మనం ఉన్నట్టుగా ఎలాగైతే తెలుస్తుందిక్కడ, అట్లాగే అక్కడ కూడా ఇంకొక స్థితిగా అక్కడ కూడా ఆ ఉనికి ఉన్నది. అటు ఉనికి ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళినా గానీ కొంచెం స్థితి భేదంతో అది ఆ ఉనికి అనేది మాత్రం తప్పనిసరిగా ఉంది. ఉనికి ఎగ్జిస్టెన్స్ అన్నది కనుమరుగవటం లేదు. ఆగిపోవటం లేదు. Another state of existence. Even though the door to earth life closes behind the person who has left it. ఇప్పుడేమైంది? ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆగిపోయింది. ఇదేంటి ఇప్పుడు దాకా తిరిగింది కదా! దానికి మనం ఏం చేయలేదే. మనం మన పనేదో మనం చేసుకుంటున్నాం ఇక్కడ. ఫ్యాను తిరిగేది ఆగిపోయింది. ఏంటి? ఇప్పటి వరకు ఆ ఫ్యాన్‌ని తిప్పుతున్నది ఏదైతే ఉందో అది ఆగిపోయిందక్కడ. దీని దాకా రాలేదు. దీని నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. దీని నుంచి బయటకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆ ఫ్యాన్‌లో ఉన్నది కాస్త, ఆ ఫ్యాన్‌లో భాగంగా ఉండి, మొత్తం ఫ్యాన్‌తో తాదాత్మ్యం చెందుతూ, ఆ ఫ్యాన్‌ని ఇప్పుడు దాకా తిప్పిందది. ఆగిపోయింది ఫ్యాను. ఏం జరిగింది? ఇప్పటి వరకు ఏదైతే ఫ్యాన్‌లో భాగంగా ఉండి తిప్పుతూ ఉన్నదో, అది విత్‌డ్రా అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఎట్లా వెళ్ళింది అంటే ఎట్లా వచ్చిందో అలాగే వెళ్ళింది. అంతకుముందు దీంతో పాటు ఉన్నది కాదు కదా! ఇంట్లోకొచ్చింది. దీంట్లోకొచ్చింది కాబట్టి అట్లాగే వచ్చింది కాస్త వెళ్ళిపోయింది. వచ్చినట్టే వెళ్ళిపోయింది. ఈ భౌతిక దేహంలోకి వచ్చింది. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి ప్రసవింపబడి భూమి మీదకొచ్చేస్తామో, ఆ తల్లి యోని నుంచి, ఆ గర్భం యోని నుంచి బయటికి వెడలామో, వెంటనే దాంట్లో ప్రవేశించింది దీన్ని నడిపేది ఏదైతే ఉందో అది. ఆ జీవాత్మ. తర్వాత ఏమైంది? ఎట్లాగా ప్రవేశించిందో అట్లాగే తన టైము కొంత ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఏదో పెట్టుకున్నారు. ఆ టైం అయిపోయింది. దాని నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఆ దేహం ఏమైంది? కదలకుండా నిశ్చలంగా పడిపోయింది. అచేతనంగా పడిపోయింది. అక్కడ కదలకుండా ఉంది. ఎట్లాగైతే ఫ్యాన్ తిరగకుండా అట్లాగా ఆగిపోయింది. ఫ్యాన్ తిరిగేటప్పుడు ఏం జరిగింది? ఏదో లోపలికొచ్చి దాన్ని తిప్పింది. ఫ్యాన్ ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? లోపలికొచ్చింది, దాన్ని తిప్పింది ఏదైతే ఉందో అది బయటికెళ్ళిపోయింది. ఆ విద్యుత్ ఏదైతే ఉందో దానికి. అట్లాగే ఇక్కడ భౌతిక దేహానికి ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది. ఇప్పుడేమైంది? ఈవెన్ థో ద డోర్ టు ఎర్త్ లైఫ్ క్లోజెస్. ఇప్పుడు వీడికెళ్ళిపోయిన వాడికి ఎర్త్ లైఫ్ లేదిక. ఎర్త్ లైఫ్ దానికి జీవాత్మకి ఎర్త్ లైఫ్ కావాలి అంటే ఈ దేహంలో ఉండాలి వాడు. ఈ దేహాత్మలో వాడు నివసించాలి. ఈ దేహంలో ఉంటేనే వాడు భూలోకంలో తిరుగుతూ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించగలుగుతాడు. ఈ భూలోకంలో వాడు వ్యవహారాలు నిర్వహించగలుగుతాడు. ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటకొచ్చేసాడో ఇంక భూలోకంతో సంబంధం లేదు. దానివల్ల ఏమైంది? డోర్ టు ఎర్త్ లైఫ్ క్లోజెస్ బిహైండ్ ద పర్సన్ హూ హాస్ లెఫ్ట్ ఇట్. పర్సన్ గానే ఉన్నాడు. దాంట్లో ఉన్న దాన్ని కదిలేటట్టు చేస్తూ ఇంతవరకు ఆ భౌతిక దేహాన్ని కదిలేటట్టు చేస్తూ, ఆ భౌతిక దేహాన్ని మాట్లాడించేటట్టు చేస్తూ, రకరకాల పనులు చేయించినటువంటి ఆ జీవాత్మ ఇంక వెళ్ళిపోయిందది. వెళ్ళిపోయేటప్పటికల్లా closest behind the person who has left it, the very shutting of it leads to other mansions of life. అంటే ఇదొక్కటే కాదు మనకు ఉన్నది. ఈ భూలోకం ఒక్కటే కాదు. ఇంకా ఎన్నో నివాస స్థానాలున్నాయి. ఇంకా ఎన్నెన్నో నివాస స్థానాలున్నాయి. Other mansions of life. For in my father's house are many mansions. ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడని ఎవరు రాశారు? అది సువార్తగా యోహాను సువార్తలో వస్తుంది ఇది. బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఇది ఇవ్వబడింది. ఫర్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి గృహంలో మెనీ మాన్షన్స్, ఎన్నెన్నో నివాస స్థానాలు ఉన్నాయి, ఎన్నెన్నో గదులుగా ఉన్నాయి. ఒకసారి మనం ఇది కూడా చదువుకుందాం. మనకేంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఏ పవిత్ర గ్రంథమైనా మనం దాంట్లో ఉన్న నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న ఆ దైవాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా మనం అన్నిటినీ మన దగ్గరికి చేర్చుకుంటున్నాం. ఏది కావాలంటే అది. ఆ విషయం దేంట్లో
చక్కగా వివరించారో దాన్ని తీసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 'అంటే యేసుతో ఒక ఆయన పేతురు అన్న ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదవా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మీ హృదయమును కలవరపడనీయకుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇన్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇంట ఆర్ మెనీ మాన్షన్స్, అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఇది కొంచెం మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకేంటంటే ఇక్కడ కావాల్సింది, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. మనం దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది. మెనీ మాన్షన్స్ రకరకాలుగా ఉంది. అంటే ఇక్కడ భూలోకం ఒక్కటే కాదు, ఈ ఎర్త్ లైఫ్ ఒక్కటే కాదు, భూలోక జీవితం ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి అని యేసు తన శిష్యులకి చెప్పాడు. There need be no doubt about the illumination that is provided, for the assurance is given that. There need be no doubt about the illumination that is provided. For the assurance is given that. మనం దీనికి సంబంధించి ఏమాత్రము అనుమానపడాల్సిన పని లేదు, సందేహపడాల్సిన పని లేదు. ఈ ఆఫ్టర్ డెత్ తర్వాత, అంటే ఎర్త్ లైఫ్ తర్వాత మనకు ఉనికి ఉంటుంది, మన ఉనికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. The ancient adepts have solved the great problems of science. However, unwilling modern materialism may be to admit the fact. మన ప్రాచీన యోగులు, ఋషులు, సిద్ధులు దీనికి సంబంధించి సాల్వ్డ్ ద గ్రేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సైన్స్, ఈ మరణానికి సంబంధించినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ఈ మరణానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని వాళ్ళు పరిష్కరించారు. వాటన్నిటిని వివరంగా మనకు అందజేశారు. కానీ ఇక్కడ ఎందుకని మరి వాటిని మనము అందరికీ అందుబాటులోకి లేకుండా అయిపోయింది అంటే, హౌఎవర్ అన్విల్లింగ్ మోడర్న్ మెటీరియలిజం, మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి భౌతికత, మెటీరియలిజం, ఈ భౌతికత దానికి సంబంధించి ఈ భూలోకం ఒక్కటే నిజమైంది, ఇంకేమీ లేదు, ఆఫ్టర్ డెత్ అన్నది లేదు అన్నట్టుగా ఒక విశ్వాసంతో వీళ్ళు ఉండడం వల్ల దాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదు. అది
వాళ్ళు అన్విల్లింగ్, ఇష్టపడటం లేదు. ఇట్లాగా ఇది మరణము అన్నది లేదు. భౌతిక దేహాన్ని విడవటమే గాని, ఆ భౌతిక దేహాన్ని కూడా ఎందుకు విడుస్తున్నాం? ఆ భౌతిక దేహాన్ని ఎందుకు మనం తీసుకున్నాం? అది జంతువు స్థితి నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆ దేహాత్మగా దాన్ని అభివృద్ధి పరచడం కోసం జీవాత్మ దాంట్లో చేరాడు. కొంతమేరకు వర్క్ ఒక రోజు అంటే మన జీవితం అంతా కలిపి ఒక రోజుగా లెక్క వేసుకుంటే ఒక రోజు పని జరిగిపోయింది. పని జరిగిన తర్వాత యాక్టివిటీ తర్వాత మరలా లా ఆఫ్ పీరియాడిసిటీ పర్యాయపు ధర్మాన్ని అనుసరించి మళ్ళీ ఏమొస్తుంది నెక్స్ట్? రెస్ట్ వస్తుంది. రెస్ట్ పీరియడ్, విశ్రాంతి. ఆ విశ్రాంతే మరణం. ఆ భౌతిక దేహాన్ని విడిచేసి. ఆ మరణం తర్వాత మరలా పునర్జన్మ. ఇట్లాగా జన్మము, మరణము, జననము, మరణము ఇలాగ సాగుతుంది. యాక్టివిటీ, రెస్ట్ లాగా. పని, విశ్రాంతి లాగా. ఈ 2 స్థితులు మనకి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది కంటిన్యూ అవుతూ ఉంది. మనం పగలంతా పని చేశాం. రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. మరి ఇదంతా పోయింది గదా మనకి. ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాం. అసలు ఈ భూలోకం ఉందా? ఈ భౌతిక దేహం ఉందా అసలు? దేహమే లేని స్థితిలోకి వెళ్ళిపోయాం మనం గాఢ నిద్రలో. మరలా మేల్కాంచాం. మేల్కాంచేటప్పటికల్లా మళ్ళీ భౌతిక దేహంలోకి వచ్చేసాం. భౌతిక దేహంలో నుంచి పని చేయటం ప్రారంభించాం. నిన్నెక్కడైతే పని ఆపుకొని విశ్రాంతిలోకి వెళ్ళామో, మేల్కొన్న తర్వాత పని దాంట్లోకి రాంగానే మళ్ళా అక్కడి నుంచి ప్రారంభించుకున్నాం. మరి నిన్న పాఠాన్ని ఆపేసుకున్నాం అక్కడ. దీనికి సంబంధించి ఆఫ్టర్ డెత్ స్టేట్స్‌కి సంబంధించి, ఆఫ్టర్ డెత్ స్టేట్స్‌కి అంటే సృష్టి స్థితి, ప్రళయ స్థితికి సంబంధం ఏంటో, మనం మేలుకాంచిన స్థితికి, గాఢ సుషుప్తిలోకి ఎళ్ళే దానికి సంబంధించిన సంబంధం ఏంటి? ఆ రెండిటికి సంబంధం. ఇట్లా ఈ విషయాలు మనం చర్చించుకుంటూ అక్కడ ఆపేసాము నిన్న. మరలా అక్కడి నుంచే ప్రారంభించుకుని ఈరోజు దాని యొక్క విషయాలు, మరిన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అట్లా మనం క్రితం జన్మలో ఏదైతే ఆపామో, ఎక్కడైతే ఆగామో, మళ్ళా పునర్జన్మ ద్వారా అక్కడి నుంచి ప్రారంభిస్తాం. మనం ఆపిన చోట నుంచి మరలా దాని యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరుగుతుంది. మెటీరియలిజం అంటే అన్‌విల్లింగ్ మోడర్న్ మెటీరియలిజం. అంటే అది అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. మేబీ టు అడ్మిట్ ద ఫ్యాక్ట్. ఉన్న విషయాన్ని వాస్తవంగా, యథార్థంగా ఉన్నటువంటి విషయాన్ని, ఈ ప్రాచీనులు మనకి అందించినటువంటి విషయాల్ని వాళ్ళు దర్శించి, ఉన్నది ఉన్నట్టుగా మనకి అందించినప్పటికీ, యథార్థంగా ఇట్లాగా ఉంటుంది అని చెప్పినప్పటికీ, దాన్ని మనం మన యొక్క హ్రస్వ దృష్టితో అంటే మనకి ఎంతవరకు చూడగలము? మనం మనం తయారు చేసిన మిషన్‌లు ఏవైతే ఉన్నాయో ఎక్స్‌రే మిషను, సీటీ స్కానింగ్ పరికరాలు అవి చూసినవి కూడా మనం చూడలేము గదా! మన కంటితో అవి వాటి మీద ఆధారపడ్డాం. అవి లోపలికి వెళ్ళి, లోపల ఏమేమున్నాయో అవన్నీ తీసి చూపిస్తుంటే, దాని మీద ఆధారపడి మనము ఓహో! లోపల ఇలాగుందా అని చెప్పి మనం ఒక నిర్ణయానికొచ్చి దానికి తగిన విధంగా మనం వైద్యం చేసుకోవటం చేస్తున్నాం. కాబట్టి మనం పూర్తిగా చూడలేం కాబట్టి, మనం ఎట్లాగైతే ఈ దేహం లోపల ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి పరికరాల్ని కనిపెట్టి, ఆ లోపల ఏం జరుగుతుందో మనం ఎలా తెలుసుకుంటున్నామో, అట్లాగే ఈ విషయాలకి సంబంధించి గూడా ఆఫ్టర్ డెత్ మరణించిన తరువాత ఏంటి జరుగుతుంది? అని దానికి సంబంధించింది గూడా మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది. మనకు విషయం తెలీదు గాబట్టి అంగీకరించకపోవటం కాకుండా అన్‌విల్లింగ్ మోడర్న్ మెటీరియలిజం.
మెటీరియలిజం అంటే పదార్థంతో ఆగిపోకుండా, రూపంతో ఆగిపోకుండా దీనికి ఆధారమైంది ఏంటి అన్న దాంట్లోకి మనం రావాలి అని. ద మిస్టరీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ వర్ ఫాథమ్డ్ బై ద గ్రేట్ మాస్టర్ మైండ్స్ ఆఫ్ యాంటిక్విటీ. ఈ జన్మకి సంబంధించి జననము, మరణము, ఈ జీవితము, జననానికి మరణానికి మధ్యన ఉన్నటువంటి జీవితము, అట్లాగే మరణానికి మరలా పునర్జన్మకి మధ్యన ఉన్న విషయము. ఎందుకంటే మనకి ఏంటి తెలుస్తుంది? పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, మనకి చనిపోయే సమయం వరకు, ఆ తర్వాత తెలియటం లేదు. మనకి ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాం ఈ భౌతికంగా? ఈ ఈ భౌతిక లోకంలో, ఈ భూలోకంలో మనం జీవించినంత కాలం ఏదైతే ఉందో అది మాత్రం మనకు అర్థమవుతుంది. ప్రాణం వదిలిన తర్వాత, అంటే భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత, భౌతిక దేహం అచేతనంగా పడిపోయి అది ప్రాణం లేనిది అయిపోయి ఎప్పుడైతే అలాగో ఉందో, అక్కడి నుంచి ఏం జరిగింది తెలియట్లేదు. మళ్ళీ ఎలాగ పుడుతున్నాము అది తెలియట్లేదు. పుట్టుక తెలియటం లేదు మనకి. మరణం తర్వాత ఏంటి అనేది తెలియటం లేదు. మనకి మధ్య పుట్టుక, మరణానికి మధ్యన మాత్రం మనకు కొంతవరకు అవగాహన అవుతుంది. కానీ ఈ పుట్టుక, మరణము మధ్యనే కాకుండా ద మిస్టరీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, పుట్టడం దానికి సంబంధించి, అలాగే మరణం దానికి సంబంధించి, మరణం తర్వాత ఏంటి అన్న దానికి సంబంధించి, అంటే మరణం నుంచి మరలా పుట్టే వరకు ఉన్న స్థితి అట్లాగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఉన్న స్థితి ఏంటో మనకి కొంత అర్థమవుతుంది కాబట్టి, దాన్ని ఇంకా మరింతగా వివరించడం. అట్లా అవన్నీ కూడా వర్ ఫాథమ్డ్, లోతుల్లోకి వెళ్ళి మొత్తం వాటిని చూసి, ఆ విషయాలన్నిటిని ఫాథమ్డ్ బై ద గ్రేట్ మాస్టర్ మైండ్స్ ఆఫ్ యాంటిక్విటీ. ఈ ప్రాచీనులు ఇదంతా మాస్టర్ మైండ్స్ ఆఫ్ యాంటిక్విటీ అంటే పూర్వకాలం, పురాతన కాలం. అంటే మనం ఇప్పుడు ఆధునిక కాలంలో పాత రోజుల్లో కన్నా చాలా అభివృద్ధి చెందామని అనుకుంటున్నాం మనం. కానీ వీటికి సంబంధించిన విషయాలు మనం ఏమాత్రము తెలియని వాళ్ళంగా ఉన్నాం. వాటిని పూర్తిగా వాళ్ళు వివరించగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. పూర్వకాలానికి సంబంధించిన వాళ్ళు మాస్టర్ మైండ్స్. అంటే ఆ మనస్సు ద్వారా, ఆ మనసుపై ఆధిపత్యం, మనసు యొక్క మొత్తం విషయాలని తెలుసుకుని, ఆ మనసు ద్వారా ఈ విషయాలన్నిటిని వాళ్ళు సేకరించగలిగారు. అండ్ ఇఫ్ దే హ్యావ్ ప్రిజర్వ్డ్ దెమ్ ఇన్ సీక్రెసీ అండ్ సైలెన్స్, అయితే వీటిని ఏంటి చెప్పారు వాళ్ళు, వాటిని బహిరంగపరిచారు. కానీ అట్లాగా ఉపమాన రీతిలో, పొడుపు కథల రూపంలో అట్లాగా చేశారు. ఎందుకని? ప్రిజర్వ్డ్ దెమ్ ఇన్ సీక్రెసీ అండ్ సైలెన్స్. చాలా జాగ్రత్తగా వాటిని ఏం చేశారు? భద్రపరిచారు. ఒక వస్తువుని మనము చాలా జాగ్రత్తగా ఎందుకు ఉంచుతాము? ఆ వస్తువు పాడవకుండా ఉండడం కోసం. ఆ వస్తువుని సరిగా ఉపయోగించుకోలేరు కాబట్టి. ఆ వస్తువుని ఉపయోగించుకునే తెలివితేటలు ఉన్నప్పుడు మాత్రం అది బయటకి తీద్దాము అన్నట్టుగా దాన్ని అలాగా ఉంచారు. వీటికి లైఫ్‌కి సంబంధించి, డెత్‌కి సంబంధించి, జననము నుండి మరణము దాకా, మరణం నుండి మరలా జననము దాకా, ఈ మధ్యన ఉన్నటువంటి విషయాలు, ఆఫ్టర్ డెత్, మరణానంతర స్థితులు, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అవగతమైనాయి. మొత్తం దర్శించారు వాళ్ళు. కానీ మనకు అందుబాటులో లేకుండా అలా సీక్రెసీగా, చాలా రహస్యముగా భద్రపరిచారు.
సీక్రసీ అండ్ సైలెన్స్. ఎవరో కొంతమందికి మాత్రం, అంటే ఉపదేశ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రం అవి అందింపబడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకి వాళ్ళు సీక్రసీగా ఉంచారు అంటే అర్థం ఏంటి? ఆహ్, అర్హులకు మాత్రం, అర్హత ఉన్నవారికి మాత్రం ఉపదేశ దీక్షల ద్వారా వాళ్ళకి అందజేస్తూ వస్తున్నారు. దానివల్ల ఏమైంది? అది ఉన్నాయి అన్న విషయం మనకి తెలుస్తుంది గానీ, అవి ఏంటి అనేది మాత్రం తెలియదు. ఉపదేశ దీక్ష అందుకున్న వాళ్ళకి మాత్రమే అవి తెలుస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ బికాస్ దీస్ ప్రాబ్లమ్స్ ఫార్మ్డ్ పార్ట్ ఆఫ్ ద సీక్రెట్ మిస్టరీస్. ఇవన్నీ ఎట్లాగా చేశారు? ఫ్రీమాసనరీగా, అంటే గ్రేటర్ మిస్టరీస్, లోయర్ మిస్టరీస్ అని. గ్రేటర్ మిస్టరీస్‌లో ఇవన్నీ దాంట్లో చేరిన సభ్యులకు మాత్రమే ఇది అందిస్తూ ఉండేవాడు. సేక్రెడ్ మిస్టరీస్ వాటిల్లో, బికాస్ దీస్ ప్రాబ్లమ్స్ ఫార్మ్డ్ పార్ట్ ఆఫ్ ద సేక్రెడ్ మిస్టరీస్. కాబట్టి పూర్తిగా దాంట్లో చేరిన వారికి మాత్రమే, అర్హులకు మాత్రమే అది అందజేయబడుతూ వస్తుంది. ఎప్పటి వరకు? ఈ దివ్య జ్ఞానం వచ్చే వరకు. And secondly, because they must have remained incomprehensible to the vast majority of men then as they do now. మొత్తం జనబాహుళ్యానికి మాత్రం యేసుక్రీస్తు ఎట్లాగైతే అందకుండా ఉపమాన రీతిలో చెప్పుకుంటూ వెళ్ళాడు, తన శిష్యులకు మాత్రం దాంట్లో ఉన్నటువంటి నర్మగర్భంగా, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ దైవాన్ని దర్శింపజేశాడు. ఈ సమస్తము దైవంతో ఎలా నిండి ఉందో తన శిష్యులకు మాత్రం ఆ దర్శనాన్ని, అనుభూతిని కలగజేశాడు. తర్వాత ఇక్కడ దాకా మనం వచ్చాం కాబట్టి, మనం ఇక్కడ ఏదైతే దట్ విచ్ ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్ దట్ హీ బికమ్స్, మనం ఏదైతే వాంఛిస్తామో తీవ్రంగా ఈ భూలోక జీవితంలో, ఈ జన్మించిన తర్వాత జీవిస్తూ ఉండగా, మనం భూలోకంలో జీవిస్తూ ఉండగా, మనము దేని గురించి ఎక్కువగా దేన్ని వాంఛిస్తూ ఉంటాము, ఎట్లా కావాలని అనుకుంటూ ఉంటాము, అది దట్ హీ బికమ్స్, అది దానిగా అవ్వటానికి అవకాశం ఉంది. ఇది ఎక్కడ? నెక్స్ట్ బర్త్‌లో. ఈ జన్మలో ఏది అనుకుంటున్నాడో వాడు, అది వచ్చే జన్మకి అది నిజమైపోతుంది. ఆ విధంగా ఆ పరిసరాల్లో, ఆ వాతావరణం దీంట్లో, ఆ పరిస్థితుల్లో, ఆ కుటుంబానికి సంబంధించి అక్కడ జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాడు దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అది వచ్చే జన్మలోనే జరుగుతుందా? ఇంకా కొన్ని జన్మలు పడుతుందా? అనేది ఇతని యొక్క ఆ గాఢత మీద ఆధారపడి ఉంటుంది. ఇతని యొక్క వాంఛ యొక్క డిగ్రీ ఎంత గాఢతతో ఉందో, వేరింగ్ డిగ్రీస్‌తో ఉంటుంది గదా! ఆ తీవ్రమైన, ఎంత తీవ్రంగా ఉంటే అంతగా త్వరగా అవ్వటానికి వీలవుతుంది. లేకపోతే ఇంకొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే మనం ఎటువంటి వాంఛలు పెట్టుకోవాలి? ఎటువంటి వాంఛలు పెట్టుకుంటే మనం ఎట్లాగా ఈ దైవానుభూతిలోకి, మన అసలైన లక్ష్యంలోకి చేరటానికి అవకాశం ఉంటుందో, అది ఒకసారి మనం దీని గురించి గూడా చెప్పుకుందాం. అది రేపు చెప్పుకుందాం మనం. దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్, ఏదైతే మానవుడు వాంఛిస్తాడో, దేని గురించైతే పూర్తిగా అనుకుంటూ ఉంటాడో, అభిలషిస్తాడో, కోరుకుంటాడో, మిక్కిలి ఆశిస్తూ ఉంటాడో, ఆ ఆశ, వాంఛ, కోరిక, దట్ హీ బికమ్స్, దానిలా అది నెరవేరుతుంది. అంటే ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మనం ఈ జన్మలో ఇప్పుడు
ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నదానికి మనం రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అయితే ఈ ఆలోచనలు రావు. ఇటువంటివి విన్నప్పుడు దీనికి అనుగుణంగా మనకి ఆలోచనలు రావడం ప్రారంభిస్తాయి. ఆలోచనలు వచ్చినాయంటే దాన్ని అమలు చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనం దాని వైపుకి ఆకర్షింపబడటానికి వీలవుతుంది. ఇది రేపు చెప్పుకుందాం మనం. అంటే ఇక్కడ ఈ ఈ సబ్జెక్ట్‌కి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఈ డెత్ స్టేట్, ఆఫ్టర్ డెత్ స్టేట్స్ అంటే జీ మనకి జీవించే స్థితి, మరణించిన స్థితి. ఈ రెండిటికి మధ్యన ఉన్న సంబంధం ఇట్లాగా ప్రళయ స్థితికి, వ్యక్త సృష్టి స్థితికి ఉన్న సంబంధం ఇలా చెప్పుకుంటూ వస్తున్నాము. పనిలో పనిగా ఇది కూడా మనం చెప్పుకుంటే చక్కగా మనం దీన్ని ఉపయోగించుకొని మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఇప్పుడు కాకపోయినా కనీసం నెక్స్ట్ బర్త్‌లోనైనా అన్నట్టుగా. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.